ఏం సాను అలా కూర్చున్నావు చెప్పాలా భయ్ ఏ బోర్ వస్తుంది ఆడేని అర్థం ఎటు పోదాం చెల్లేవని పైసలు రూపాయలు లేవు పైసలు ఏం చేస్తాను నీతి లేకుండా తెలియవా నడుపు ఏం లేవు పైసలు మనకు ఆడికి తీసుకొస్తాయి ఇంకా పని లేదు పైసలు లేవు ఒక 10 నిమిషాలు చాయ్ పైసలు చాయ్ తాగి వస్తుందా పొద్దున్న నుంచి ఒక్కటి రూపాయి వేసినోడు దిక్కులేడు మాకు బిచ్చమ్మ వేస్తాడు అయ్యాడు ఒప్పుడన్నా ఆడికేమో పైసలు దిక్కులేవు కాబట్టి నాకు నిత్కరా చేస్తున్నారు రూపాయి డబ్బులు లేవు మానేది అంటే పైసలు ఏమన్నా నీకు ఎన్ని కావాలి సభ దగ్గర ఆడికి తీసుకో మనం ముద్దు తీసుకురా పైసలు ఎట్లా కమాస్తారు చూపిస్తారా అబ్బా ధర్మాత్ములు వస్తున్నారు అయ్యా పైసలు దిక్కులేవు అని బిచ్చం వేస్తాడు ఇంకా బిచ్చం పెద్ద బిల్డప్ ఎక్కువ ఈ పుణ్యాతుడు ఇస్తుంటే పాతో అద్దంటున్నాడు నిన్న నా నషిబి వల్ల బంచలేదు ఏంది బిచ్చం ఇస్తుంటే చాయ్ కాడ పైసలు ఇస్తావు చాయ్కి పైసలు చాయ్ తాపిస్తాను కదా చాయ్ కాదు నీకు పోతే మీకు బిర్యానీ తినిపిస్తా బీర్ తాపుతుంది చూడు కదా అక్కడికి తెస్తాయి ఇక చూడు నీకు బిర్యానీ తాగిస్తే బీర్ తినిపిస్తా ఇదిగోట అయ్యా బా పుణ్యాత్ముడు ధర్మాత్ముడు పిల్లులు కొడుకులు అందరూ సన్నగా ఉందా ఏమో ఉన్న పైసలు ఆరేసేస్తా చాయ్కి దిక్కులో ఇంకెన్న చాయ్ తాపిస్తాయి ఇక తినిపిస్తాయి ఇప్పుడు చేస్తావు అరే బాబు అయ్యా నువ్వు ఇట్లా ఎన్నెందుకు ఆడుకుంటారా నీకు ఇది అనిపిస్తుందా ఒక నిమిషము ఆగు ఇప్పుడు వస్తాం మేము నువ్వేమో ఇది కాకు ఇప్పుడు వస్తావా ఏడికయ్యా ఇప్పుడు వస్తావా బాబు ఇచ్చినట్టే ఇచ్చా మళ్ళా వీక్కపోయా ఏ మనుషులు తయారెత్తున్నారు రావాయి ఏం చేస్తాయి ఇది నువ్వు చూసుకుంటుండు కదా ఆగు నీకు బిర్యానీ కావాలా లేదా సరే అయిపోతుంది చెప్తా అరే బాబు ఇట్లా నేను చెప్తా అయ్యా ఇట్లా నిలబడితే కాదు లెక్క ఇది తీసుకో ఇట్లా నేను చెప్తా ఇట్లా అయ్యాను ఇట్లా ఇట్లా ఇక కూర్చోడా కూర్చో మంచి కూర్చో ఆ చిప్ప పక్క పడే అవసరం లేదు చిప్పోతాను ఇగో బిస్కెట్లు అయ్యా మాకు ఈ దందా తెలియదయ్యా మాకు చెప్తాను అడుక్కున్న దానికంటే ఇది మంచిది ఇటను ఇదే బయట 5 రూపాయలకు ఒకటి దొరుకుతుంది ఆడినా గుడి కాడ ఓడి దొరుకుతాడు నువ్వు 10 రూపాయలకు అమ్మి చెప్పి కొంటావు అర్థమైనా ఒక్కొక్కటి 10 రూపాయలకు అమ్ము ఏం బాగా ఫిగర్ వేసుకోవు నువ్వు చూడు నీకు గిరాకీ ఎంత పెడతావు ఇది అమ్ము మళ్ళీ పైసలు వస్తాయా మళ్ళా కొని కచ్చుకో ఆ దుకాణం చెప్తాను ఆ పేరు చెప్పు ఇది ఎంత తిరిగి లాభంతో ఇస్తాడు పొద్దున్న వస్తా సాయంత్రం నువ్వు అడుక్కోవడం మంచిగా ఇది మంచిది అందావు సరే దండ మంచిగా రైట్ నాడు కోరిగా రండి బాబు రండి 50 రూపాయలు మాత్రమే బుధవారం ఇంకా ఆకలేనా నాటరా ఇంటికి బాబు గంధారం అడుగుతున్నా కొని మరి ఎంత బాబు ఇది 50 రూపాయలు బాబు 5 రూపాయలు నువ్వు 50 రూపాయలు అంటున్నా నీకు ఈ జంగల్లో ఈ గుడి ఉన్నది ఈ గుడి కాడ ఏమైనా దుకాణాలు ఉన్నాయా అయితే నువ్వు కొని గంధగడం రేటారా మీ ఇష్టం కొడితే కొంటే కొనుగోలు లేకపోతే లేదు పోరి పట్టిగా ఏం చేస్తావు ఈ పోరాడు తట్టని ఎక్కొచ్చిండు తీసుకున్నారా బాబు పుణ్యాత్ముడు బా ఆ ధర్మాత్ముడు ఏమన్నా చెప్పిండు మస్తు కమాయి ఉన్నది దీంట్లో 5 రూపాయలు ఇస్తున్నా ఇక్కడ 50 రూపాయలకు అమ్ముతున్నా ఇదే లాభం బిచ్చగన కదా ఇది నయం ఇంకా బిచ్చం ఎత్తుకునే దానికంటే ఇప్పుడైందా అదే బయటప్పుకుందాం రండి బాబు రండి ఇట్లా పేరు ఉంటాయి తెలుసా ఇందాక గుడికి వచ్చావా ఈ రోడ్లో కంజిస్తున్నాడు ఆ పోరాడికి ఒక 50 రూపాయలు పెట్టుకొని వచ్చాడు ఏం గిరాకీ చేస్తాడేమో ఇడు మంచిగా పెట్టుకొని కూర్చున్నావా ఊరు అవుతుందా పోరాందుకు చూసుకుంటా పొట్ట తిప్పల కోసం అయ్యా ఏం చేస్తాం ఎంత ఒకటి 50 రూపాయలే 50 రూపాయలే ఏది ఇదా 50 అది 5 రూపాయలు రాబాయి అయితే ఆన్నప్పుడు కొనుక్కో ఊరే పోరాండకు ఇట్లా చేస్తే మేడం ఊరవుతా వచ్చి ఇది జంగల్ అన్న ఇది జంగల్ అట్లనే ఉంటుంది నువ్వు ఇంకా వేరే దగ్గర పో 100 రూపాయలు అంటాడు అనుకుంటారా మీరు 100 రూపాయలు అంటాడు చేసే పోయినాకరా ఒరే నాట్రా ఇంటికాడ కొనిస్తా
పో కొనుక్కో ఇగో ఇయ్యు మీకు అమ్మాయి మంచిది రాబోయ్ 5 రూపాయలు ఆడా 50 రూపాయలు ఆడా బాబు అంతే ఉంటుందన్నా ఖర్చు పెడతాను పాటు అది పొద్దుర్సంది ఏం తినలేదు గుడి కాడికి వచ్చిన దర్శనం అయితే అయిపోయింది తిందాం ఆకలి అవుతున్నది ఇంకా ఎప్పుడు వండుతుందో ఏమో సరే తమ్మి ఇది ఎంతరా అలా ఒకటి 100 రూపాయలు అవో 100 రూపాయల అంతే అంతే 5 రూపాయలు పోయి 100 రూపాయలు అయిందే అంతే కొంటే కొనలేకపోతే అరే ఈరా భయ్ ఏదైనా పోసినట్టు గుడిగా ఉంటుంది కదా పెట్టిగా ఉంటుంది కదా చూపిస్తా పట్టి ఎవరు ఆరాము ఉందా పెట్టిన చందా అయ్యా ఏ పుణ్యం తోటి చేసుకోమని ఇచ్చినావు మంచి గిరాకీ అవుతున్నా ఎంత వెళ్తున్నాం ఎన్న భాష తీసేస్తున్నాం అయ్యా మా అయినే అయ్యా మంచిగా చేస్తాయి కదా ఇదిగో. ఎన్ని అవుతున్నారే కొనేమో మనం ఎంత 50 రూపాయలు దానం చేసాం మనం అయితే అంత అయ్యా అవేసి వీళ్ళు అవుతున్నావు బా ధర్మాత్ములు అడుక్కునే దగ్గర గిక్కుడు ఇదే మరా ధర్మాత్ముడు ఇచ్చినట్లు ఇచ్చి పిక్కుకోవడం వల్ల లాస్ట్కి అయితే 50 రూపాయలు చేతిలో పెట్టా నేనే పిచ్చగానే అంటే నాకన్నా పెద్ద పిచ్చగానే ఉన్నారు వాళ్ళు హలో ఫ్రెండ్స్, ఈ వీడియో చూసిన తర్వాత వీళ్ళు చేసింది తప్ప రైటా? నాకైతే వీళ్ళు చేసింది రైటే అనిపించింది. ఎందుకంటే ఒక బిచ్చగాడిని చిన్న బిజినెస్ మ్యాన్ గా మార్చారు. ఇంకా వాడికి నా వల్ల అడుక్కోవడం తప్ప ఏమీ చేయలేను అనే ఆలోచన నుండి నేను కూడా ఏదైనా చేయగలను అనే నమ్మకాన్ని ఇచ్చారు. సో మరి మీకు ఏమనిపించిందో కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. జై హింద్.